హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాము. మేమంటే మా ఫ్యామిలీ. ఓకే, మా వైఫ్, మా ఇద్దరు పిల్లలు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. ఎందుకంటే మంచిగా పుచ్చకాయ తెచ్చుకున్నాము, కోసుకొని తింటున్నాము. కానీ ఇక్కడ పుచ్చకాయలో ఇత్తులు ఉంటాయి కదా, అవి తినంటారా అంటే వద్దంట, పడేస్తున్నారు. ఈ ఇత్తులు ఇప్పుడు ఈరోజు పడేస్తాం కదా, అవి ఎవడో తీసుకెళ్ళి ఎండబెట్టి షాపులకి పంపించి అమ్ముతాడు. అక్కడికి వెళ్ళి కొనుక్కుంటారు. ఈరోజు ఏంట్రా ఈ సీడ్స్ అంటారు కదా, పైన వాటర్మెలన్ సీడ్స్ అని అక్కడ పాష్కి వెళ్ళి రీటైల్ షాప్స్లో కొనుక్కుంటారు. ఓకే, అప్పుడంటే ఎండబెట్టేస్తారు కదా, దాంట్లో వల్ల ఈరోజు కాస్ట్ ఎంతో మనకు తెలియదు. అప్పుడప్పుడు వీళ్ళు కూడా వెళ్ళి తెస్తారు. ఈ తినంట్రా అంటే తినరు. అదే ఈరోజు ఎవడో తీసుకెళ్ళి ఎవడో ఎండబెట్టి రీటైల్ షాప్స్కి ఈరోజు సప్లై చేస్తే అక్కడికి వెళ్ళి కొనుక్కుంటారు. ఈ లాజిక్ అస్సలు అర్థం కావట్లేదు. మీ ఇంట్లో కూడా అంతే ఉన్నారా? నేనైతే తినేస్తాను. ఓకే, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. ఇవి ఇలానే తినేస్తాను. ఓకే, సో మీరు కూడా హ్యాపీగా ఉండాలంటే, ఈ సమ్మర్లో కూల్గా ఉండాలంటే మంచిగా వెళ్ళి పుచ్చకాయ తెచ్చుకొని తినండి. ఓకే, ఈ కటింగ్ అంతా నా ఐడియానే. ఓకే, దీనికి మళ్ళీ ప్లేట్స్ అవసరం లేదు, స్పూన్స్ తెచ్చుకుంటే చాలు. ఇక చూడు, ఇక్కడ వీళ్ళైతే చక్కగా అయినా సో దాంట్లో ఉన్నదంతా గీరేసుకుంటున్నారు. చక్కగా ఫ్రెష్ జ్యూస్ వస్తుంది. మా చికెన్ బిర్యానీ గాడు లైవ్లో అయినా సో ఫ్రెష్ జ్యూస్ తాగుతున్నాడు. ఇదిగా మటన్ బిర్యానీ అయినా సో చక్కగా దాంట్లో జ్యూస్ తీసి దాంట్లో పోస్తుంది. ఈ జ్యూస్లో చక్కగా 2 చికెన్ ముక్కలు వేసుకొని, ఓకే, 2 మటన్ ముక్కలు వేసుకొని, కొద్దిగా ఎగ్ కొట్టేసుకొని, ఓకే, బనానా వేసుకొని షేక్ చేసుకొని తాగితే సూపర్ ఉంటుంది. సరేనా? మీరు ట్రై చేసి ఎలా ఉందో మాకు చెప్పండి. సరేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ మై రీల్స్. God bless you all. Have a blessed day ahead.